గుడివైపుకి ఎవరూ రాకుండా కాపలా కాయమని పంపిస్తే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి బావా? గుడిని కాపాడడం ముఖ్యమే. అలాగే కాబోయే భార్యను ప్రేమించడం కూడా ముఖ్యమే కదా. ఇప్పుడే తెల్లారింది, అప్పుడే పరాచకాలేంటి బావా? ప్రపంచానికి పగలు రాత్రి ఉంటుంది, కానీ ప్రేమకి పొద్దు పొడుపు ఉండదు నాగిని. అవునా? సూర్యుడు చంద్రుడు కలిసున్నదే ప్రేమ. అందుకే ప్రేమ ఎండలో వెన్నెలై జోకొడుతుంది, చీకట్లో వెలుతురై ఆటలాడుతుంది. ఆ, మాటలతో మాయ చేస్తావు. నాగిని, బావా, నేనంటే నీకెందుకు బావా అంతిష్టం? నువ్వు నా ప్రాణం కాబట్టి. నీ సోకు సంపెంగ వాసనలా మత్తెక్కిస్తుంటే మనసు వయసుని గిచ్చుతోంది. కళ్ళల్లో కనిపిస్తున్న ఆ మత్తు నా వంటిని ముళ్ళులా గుచ్చుతుంది. సిగ్గేస్తోంది బావా. ఈ పాట ఎక్కడో విన్నట్టుందే. కలలో వినిపించిన పాటలా ఉంది. అంటే నేను విన్నది కలలో కాదన్నమాట. అదే అదే పాట. ఎక్కడి నుంచి వస్తుంది పాట? ఈ పాట పాడే వాళ్ళకి నా కలకి ఏదో సంబంధం ఉంది. ఈ పాట పాడేదెవరో తెలుసుకుంటాను.
ఏమైంది నాగిని? ఎవరో పాట పాడుతున్నారు. నాకేం వినిపించట్లేదే. నాకు వినిపిస్తోంది. ఎవరో చూసొస్తాను. నాగిని, నేను వస్తాను. వద్దు బావా, నువ్విక్కడే కాపలా ఉండు, నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్విక్కడికొచ్చావేంటి? ఏదో పాట వినిపించింది. పాడుతున్నదెవరా అని వెతుక్కుంటూ వచ్చాను. అవును, ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ కనిపించట్లేదు. ఆ పాట పాడింది నువ్వేనా? ఆ? ఆ, మ్మ్, ఆ, నేను కాదు. హే, నిజం చెప్పు, పాడింది నువ్వే కదా? నాకు పాటలు రావు బాబు, నేను పాడలేదు. ఆగు, ఒక్క నిమిషం ఆగు. అవునా, నువ్వు పాడలేదా? ఆమ్, నేనంటే పాట పాడుతుంది ఎవరో చూద్దామని వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావు? ఆమ్, నేను నీళ్ల కోసం వచ్చాను. నీళ్ల కోసం వస్తే చేతిలో బిందో బకెట్టో ఉండాలి కదా? ఆ, ఆ, మా మామ కట్టెల కోసం వస్తే నేను తన దగ్గరికి వచ్చాను. నువ్వు మీ మామతో వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? అది అదే నాకు కూడా పాట వినిపించి ఎవరో చూద్దామని వచ్చాను. అంత అందంగా పాడిందంటే ఆ పాట పాడిన అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో. అవును, రాత్రి నాకు ఆ అమ్మాయి ఇల్లు చూపించడానికి వచ్చావు. సడన్ గా చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? ఇక్కడే ఓకే, ఇదే వాళ్ళ ఇల్లు. అవును, కంటికి కనిపించకుండా క్షణాల్లో ఎలా మాయమైపోయావు? హలో, మాటలు రానట్టు అలా చూస్తున్నావేంటి? మా మామ నా కోసం ఎదురు చూస్తుంటాడని నేను వెళ్ళిపోయాను. నా సంగతి సరే, నీకొక మాట చెప్తాను విను. పాట పాడిన అమ్మాయి కోసం వచ్చినట్టు కనిపిస్తున్న ఆ గుడి వైపుకి వెళ్ళొద్దు. హే, గుడి అంటేనే అందరూ వెళ్ళే ప్రదేశం కదా, వెళ్తే ఏమవుతుంది? అవన్నీ నువ్వు అడగకూడదు. ఎందుకు వెళ్ళకూడదో తెలియాలి కదా. గుళ్ళో ఉన్న దేవుడు ప్రత్యక్షం అయిపోయి నాకు వరాలిచ్చేస్తాడని భయపడుతున్నావా? చెప్పింది వినకపోతే వినకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ఎవరూ బతికిలేరు. భయపెడుతున్నావా? నిజం చెప్తున్నాను. వినకపోతే అనర్థం జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీళ్ళు చెప్పేది మనం వినడం తప్ప మనం చెప్పేది అస్సలు వినరు. ఆ అమ్మాయిల అందరి మెంటాలిటీ ఇంతేనేమో. ఈ ఊర్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి చీకటి పడితే ఊర్లోకి రాకూడదు, రాత్రిపూట బయటకు వెళ్ళకూడదు అని అందరూ అంటున్నారు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే ప్రమాదం అంటున్నారు.
క్రేజీ యార్. అవును, పాట పాడిన అమ్మాయి ఎక్కడో ఉండుంటుంది. ఇతను ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. ఈ పాట ఎవరు పాడారో తెలియట్లేదు. చూస్తా. మావయ్య ఏంటమ్మా? కాఫీ ఇమ్మంటారా? వద్దులేమ్మా, అర్జెంటుగా పని మీద బయటికి వెళ్తున్నాను. అలాగే. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావమ్మా? తెల్లారక ముందే బాగు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు తీసుకురమ్మని బామ్మ చెప్పింది నాన్న. ఓ, పూజకై ఉంటుంది. వెళ్ళు. నువ్వు తెచ్చే నీళ్ళ బింద కోసం బామ్మ పూజ దగ్గర వెయిటింగ్. అవునా? త్వరగా వెళ్ళు. సరే సరే. తాతయ్య ఆగు. భైరవి, ఆ? అలవాట్లేని పనులు నువ్వు ఎలా చేస్తున్నావు? ఇంత బరువు నువ్వు ఒక్కదానివి ఎలా మోస్తున్నావు? నాతో ఒక్క మాట చెప్పుంటే నీకు తోడుగా వచ్చేవాని కదా. ఇవ్వు ఇవ్వు ఏ? ఇవ్వు భైరవి, బామ్మ నన్ను తీసుకురమ్మని చెప్పింది. వదిలేయ్. ఇవ్వు. వదలమా నాన్న? వదలు. ఇవ్వు భైరవి. అరే చెప్తే వినవా? వదలు. అమ్మా, భైరవి బిందివ్వలేదే. నీ బొందిస్తదిరా, అలాగే అడిగేది. భైరవి, నువ్వు బిందె మోస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నా గుండె టపా 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 కొట్టుకుంటుంది భైరవి అని అడగాలరా ఎగవ. ఆడపిల్లను కూడా లైన్లో పెట్టడం తెలియదురా సన్నాస. బామ్మ తెచ్చావా తల్లి? సరే. పారే నీటికి ప్రక్షాళన గుణం ఉంటుంది. అలాంటి నీళ్లతో పూజ చేస్తే పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసినంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యమంతా నీకు దక్కాలని నిన్ను ఏటికి వెళ్లి నీళ్లు తెమ్మని చెప్పాను. నాకు వాటి మీద నమ్మకం లేదని చెప్పాను కదా ముసలి. నువ్వు బాధపడతావని మాత్రమే తెచ్చాను. నీకిప్పుడిది అర్థం కాదులే, అర్థమయ్యే సమయంలో అర్థం అవుతుంది. సరే, మనం పుట్ట దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి రెడీ అవ్వు. నేనా? నేనెందుకు? మీరు వెళ్ళండి. నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు? అలా అనకమ్మా, నీకు మంచి జరుగుతుంది. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. సెంటిమెంట్తో లాక్ చేసావు. ఇదిగో, ఆయన కోసం కాదు, నీ కోసమే వస్తున్నా. ఏదైతేనే వస్తానన్నావు కదా, చాలా సంతోషం. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు. ఇట్రా ఇట్రా. ఏంటదినా? ఆ అబ్బాయి ఎవరు? రాత్రి మన ఇంటికి ఎందుకొచ్చాడు? ఏం చేస్తుంటాడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకేం తెలీదు వదినా. నా ల్యాప్టాప్ ఇవ్వడానికి వచ్చాడు అంతే. ఇంట్లో అందరికీ చెప్పినట్టు నాతో కూడా అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? వచ్చిన అబ్బాయి నీ లవర్ కదూ? అయ్యో వదినా, నువ్వు కూడానా? భైరవి, మీరు ప్రేమించుకుంటున్నారన్న విషయం మీ నాన్నగారికి బామ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయ్యో వదినా, ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ప్రేమించుకునే వాళ్ళందరూ ఇలాంటి కథలే చెప్తారని నాకు తెలుసు. ఊరు వాడ అందరికీ తెలిసాక అప్పుడు ఇంట్లో వాళ్ళకి విషయం తెలుస్తుంది. వాళ్ళకి తెలిసాక ఒప్పుకోకపోవడాలు, గొడవలు, సమస్యలు, లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు. ఆ తర్వాత వదినా, ఆప్తావా? నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదిక్కడ. నీ ఆలోచనలు అనుమానాలుగా మారితే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏవేవో ఊహించుకుని నువ్వు ఎమోషనల్ అవ్వకు, అర్థమైందా? భైరవి, మళ్ళీ ఏంటొదినా? ప్రేమించుకోవడం తప్పు కాదు, పెద్దవాళ్లతో చెప్పకపోవడమే తప్పు. అయ్యో వదినా, చెప్తే అర్థం కావట్లేదా? నేను అర్థం చేసుకుంటాను, కానీ పెద్దవాళ్ళు పరువు ప్రతిష్ట ముఖ్యం అనుకుంటారు కాబట్టి అర్థం చేసుకోరు. వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది. అలాంటిదేదైనా ఉంటే నాకు చెప్పు. మీ నాన్నగారికి బామ్మకి సర్ది చెప్పి ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. సరేనా? వదినా వదినా, అబ్బా, స్టోరీ లేకుండానే స్క్రీన్ ప్లే రెడీ చేసింది ఏంటి వదినా? ఇదేం గోల్రా బాబు.
భైరవి Where is she, Jarina? ఐ డోంట్ నో. పొద్దు పొద్దున్నే ఎక్కడికి పోయినది ఇది? భైరవి భైరవి అది అది అంకుల్, నాకి ఒక డౌట్ ఉన్నాయి. ఏంటా డౌట్? అది దేనికి మొహమాట పడాల్సిన అవసరం లేదు, చెప్పు. అది అంకుల్, చీకటి పడినాక బయట తిరిగినందుకు ఆ అబ్బాయికి ఎవరికో మీరు పంచాయతీలో కొట్టించినాయి కదా. మరి మీది అమ్మాయి భైరవికి ల్యాప్టాప్ ఇవ్వడానికి వచ్చిన అబ్బాయి కూడా చీకటి పడినాక వచ్చినాయి. వాడికి కూడా మీది కొట్టిస్తాయా అంకుల్? ఊరి నిబంధనలు కట్టుబాట్లు తెలిసి కూడా తప్పు చేశాడు కాబట్టి ఆ అబ్బాయిని శిక్షించాల్సి వచ్చింది. మన ఊరి గురించి, మన ఊరి కట్టుబాట్ల గురించి అతనికి తెలియదు కాబట్టి అతన్ని శిక్షించాల్సిన అవసరం లేదు. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. అరే, నీది తోలు తీస్తాయి అనుకున్నా, తూ బచ్చుగయ్యా. ఈ అమ్మాయి ఏంటి ఇలా చూస్తుంది? నీ పేరు అర్జున్ అన్నావు కదా? అవును అంకుల్, ఐఎమ్ అర్జున్. నువ్వు ఇంకా లేవలేదనుకున్నాను. బయట నుంచి చూస్తున్నావేంటి? ఎక్కడికి వెళ్ళావు? అంటే అంకుల్, నేను లేవగానే ఒక పాటేంటి? నాకు తెలుసు తాతయ్య. ఈ సిటీ వాళ్ళు దీన్ని స్టైల్ గా పాట పాడటం అంటారు తాతయ్య. హే, అదేం కాదండి. అది నేను ఈ వెళ్ళింది. ఇంట్లో టాయిలెట్ సదుపాయాలన్నీ ఉన్నాయి. అక్కడెక్కడికో వెళ్ళి పాడడం ఎందుకు? ఇక్కడే పాడు. అంకుల్ అది కాదు అంకుల్, ఆ పాట కాదు. హలో, కవరింగ్ కైకు టాయిలెట్ ఎక్కడా అని అడిగితే ఎవరో ఒకరు చెప్తాయి కదా. అత్త నీళ్లు తాగడానికి వెళ్ళింది కాబట్టి వీడు కూడా దానికోసమే బయటికి వెళ్ళుంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు చెప్పేది కాదు, నీ గురించి నాకు చాలా తెలుసుకోవాలనుంది. కాఫీ తీసుకోండి. అరే, లేచిన వెంటనే కాఫీ తాగితే పాటలు ఫ్రీగా వస్తాయి. ఆ పాట ఈ పాట అసలు. తీసుకోండి, కాఫీ చల్లారిపోతుంది. థ్యాంక్ యూ వదినా. అరే చలో కమ్. నీ పని చెప్తా. ఏం చెప్తావురా? చెప్తా త్వరలో చెప్తా. రే, ఏంటో చెప్పేసేలరా. ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను దొంగను చూసినట్టు చూస్తారేంట్రా బాబు? రంగయ్య, అయ్యా, ఇట్రా. ఏమైంది? అందరూ పరిగెడుతున్నారు. కంసలి బ్రహ్మయ్య చచ్చిపోయాడంటయ్యా. ఏమైంది? బ్రహ్మయ్యని పావు కలిసిందట.